డేటింగ్ దిశగా పంజాబీ గాయకుడు తల్విందర్ తో లోఫర్ బ్యూటీ దిశ పటాని ప్రేమాయణం సాగిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కృతి సనన్ సోదరి నూపూర్ సనూన్ స్టెబిన్ బెన్ పెళ్లి వేడుకలో ఈ జంట బహిరంగంగా సన్నిహితంగా కనిపించింది. ఆ తర్వాత ముంబైలోని ఓ ఈవెంట్ లో ఓపెన్ గా జతగా కనిపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకారు మొదలైంది. తాజాగా ఈ పుకారు నిజమేనని ధృవీకరించేలా మాట్లాడాడు తల్విందర్. ఇంత తొందరగా మా వెంట పెడతారనుకోలేదు. ఒత్తిడిలో ఏదో ఒకటి చెప్పేయలేం. మేం ప్రస్తుతం ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. నేను ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నాను అంటూ తెలిపారు. దిశ పటానీతో డేటింగ్ లో ఉన్నాను అని స్పష్టంగా చెప్పలేదు. అతడు కేవలం హింట్ మాత్రం ఇచ్చాడు. అర్థం చేసుకునే పనిలో ఉన్నాము అని అన్నాడు. అయితే ప్రేమ ముగ్గులో దిగినట్టేనని అంతా భావిస్తున్నారు. పాపులర్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన దిశ పటాని ఆ తర్వాత సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో సంబంధంలో ఉందని ప్రచారమైంది. ఆ ఇద్దరు కూడా బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ తో ప్రేమ మొదలైంది. ఈ డేటింగ్ వ్యవహారం ఎటువైపు వెళుతుందో ఇప్పుడే చెప్పలే. దిశ పటాని ప్రేమ కథలో బిగ్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇటీవల కొంత చర్చ జరిగింది. తల్విందర్ తో ముడిపెడుతూ మీడియా ప్రచారం సాగిస్తున్నా కానీ తన మనసులో ఇంకా టైగర్ ష్రాఫ్ ఉన్నాడని ఒక వర్గం వాదిస్తోంది. ఇటీవల టైగర్ ని మెప్పించేందుకు తాను మార్షల్ ఆర్ట్స్ లో చాలా మెలకువలు నేర్చుకున్నానని, తన కోసం చచ్చిపోతానని అర్థం వచ్చేలా మాట్లాడింది దిశ. టైగర్ తనను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇప్పటికీ టైగర్ ష్రాఫ్ ని దిశ పటాని ప్రేమిస్తోందని అభిమానులు భావించారు. ఇప్పుడు గాయకుడు తల్విందర్ సింగ్ తో షికారు చేస్తుంటే దీనిని టైగర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు దిశ డబుల్ స్టాండర్డ్ గురించి సోషల్ మీడియాలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు దిశ ఏం చేయాలో నిర్ణయించే అధికారం ఎవ్వరికీ లేదంటూ వాదిస్తున్నారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే దిశ పటాని ప్రస్తుతం ఓ రోమియో చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఫిబ్రవరి 13వ తేదీన వ్యాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. దురందర్ లో కమ్మోజీ పాటతో తల్విందర్ ఇమేజ్ స్కైని తాకింది. అంతకు ముందు పలు సూపర్ హిట్ సాంగ్స్ ని అతడు ఆలపించాడు. డేటింగ్ దిశగా పంజాబీ గాయకుడు తల్విందర్ తో లోఫర్ బ్యూటీ దిశ పటాని ప్రేమాయణం సాగిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కృతి సనన్ సోదరి నూపూర్ సనూన్ స్టెబిన్ బెన్ పెళ్లి వేడుకలో ఈ జంట బహిరంగంగా సన్నిహితంగా కనిపించింది. ఆ తర్వాత ముంబైలోని ఓ ఈవెంట్ లో ఓపెన్ గా జతగా కనిపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకారు మొదలైంది. తాజాగా ఈ పుకారు నిజమేనని ధృవీకరించేలా మాట్లాడాడు తల్విందర్. ఇంత తొందరగా మా వెంట పెడతారనుకోలేదు. ఒత్తిడిలో ఏదో ఒకటి చెప్పేయలేం. మేం ప్రస్తుతం ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. నేను ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నాను అంటూ తెలిపారు. దిశ పటానీతో డేటింగ్ లో ఉన్నాను అని స్పష్టంగా చెప్పలేదు. అతడు కేవలం హింట్ మాత్రం ఇచ్చాడు. అర్థం చేసుకునే పనిలో ఉన్నాము అని అన్నాడు. అయితే ప్రేమ ముగ్గులో దిగినట్టేనని అంతా భావిస్తున్నారు. పాపులర్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన దిశ పటాని ఆ తర్వాత సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో సంబంధంలో ఉందని ప్రచారమైంది. ఆ ఇద్దరు కూడా బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ తో ప్రేమ మొదలైంది. ఈ డేటింగ్ వ్యవహారం ఎటువైపు వెళుతుందో ఇప్పుడే చెప్పలే. దిశ పటాని ప్రేమ కథలో బిగ్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇటీవల కొంత చర్చ జరిగింది. తల్విందర్ తో ముడిపెడుతూ మీడియా ప్రచారం సాగిస్తున్నా కానీ తన మనసులో ఇంకా టైగర్ ష్రాఫ్ ఉన్నాడని ఒక వర్గం వాదిస్తోంది. ఇటీవల టైగర్ ని మెప్పించేందుకు తాను మార్షల్ ఆర్ట్స్ లో చాలా మెలకువలు నేర్చుకున్నానని, తన కోసం చచ్చిపోతానని అర్థం వచ్చేలా మాట్లాడింది దిశ. టైగర్ తనను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇప్పటికీ టైగర్ ష్రాఫ్ ని దిశ పటాని ప్రేమిస్తోందని అభిమానులు భావించారు. ఇప్పుడు గాయకుడు తల్విందర్ సింగ్ తో షికారు చేస్తుంటే దీనిని టైగర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు దిశ డబుల్ స్టాండర్డ్ గురించి సోషల్ మీడియాలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు దిశ ఏం చేయాలో నిర్ణయించే అధికారం ఎవ్వరికీ లేదంటూ వాదిస్తున్నారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే దిశ పటాని ప్రస్తుతం ఓ రోమియో చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఫిబ్రవరి 13వ తేదీన వ్యాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. దురందర్ లో కమ్మోజీ పాటతో తల్విందర్ ఇమేజ్ స్కైని తాకింది. అంతకు ముందు పలు సూపర్ హిట్ సాంగ్స్ ని అతడు ఆలపించాడు. డేటింగ్ దిశగా పంజాబీ గాయకుడు తల్విందర్ తో లోఫర్ బ్యూటీ దిశ పటాని ప్రేమాయణం సాగిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కృతి సనన్ సోదరి నూపూర్ సనూన్ స్టెబిన్ బెన్ పెళ్లి వేడుకలో ఈ జంట బహిరంగంగా సన్నిహితంగా కనిపించింది. ఆ తర్వాత ముంబైలోని ఓ ఈవెంట్ లో ఓపెన్ గా జతగా కనిపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకారు మొదలైంది. తాజాగా ఈ పుకారు నిజమేనని ధృవీకరించేలా మాట్లాడాడు తల్వీందర్. ఇంత తొందరగా మా వెంట పెడతారనుకోలేదు. ఒత్తిడిలో ఏదో ఒకటి చెప్పేయలేం. మేం ప్రస్తుతం ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. నేను ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నాను అంటూ తెలిపారు. దిశ పటానీతో డేటింగ్ లో ఉన్నాను అని స్పష్టంగా చెప్పలేదు. అతడు కేవలం హింట్ మాత్రమే ఇచ్చాడు. అర్థం చేసుకునే పనిలో ఉన్నాము అని అన్నాడు. అయితే ప్రేమ ముగ్గులో దిగినట్టేనని అంతా భావిస్తున్నారు. పాపులర్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన దిశ పటాని ఆ తర్వాత సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో సంబంధంలో ఉందని ప్రచారమైంది. ఆ ఇద్దరు కూడా బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ తో ప్రేమ మొదలైంది. ఈ డేటింగ్ వ్యవహారం ఎటువైపు వెళుతుందో ఇప్పుడే చెప్పలే. దిశ పటాని ప్రేమ కథలో బిగ్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇటీవల కొంత చర్చ జరిగింది. తల్విందర్ తో ముడిపెడుతూ మీడియా ప్రచారం సాగిస్తున్నా కానీ తన మనసులో ఇంకా టైగర్ ష్రాఫ్ ఉన్నాడని ఒక వర్గం వాదిస్తోంది. ఇటీవల టైగర్ ని మెప్పించేందుకు తాను మార్షల్ ఆర్ట్స్ లో చాలా మెలకువలు నేర్చుకున్నానని, తన కోసం చచ్చిపోతానని అర్థం వచ్చేలా మాట్లాడింది దిశ. టైగర్ తనను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇప్పటికీ టైగర్ ష్రాఫ్ ని దిశ పటాని ప్రేమిస్తోందని అభిమానులు భావించారు. ఇప్పుడు గాయకుడు తల్విందర్ సింగ్ తో షికారు చేస్తుంటే దీనిని టైగర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు దిశ డబుల్ స్టాండర్డ్ గురించి సోషల్ మీడియాలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు దిశ ఏం చేయాలో నిర్ణయించే అధికారం ఎవ్వరికీ లేదంటూ వాదిస్తున్నారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే దిశ పటాని ప్రస్తుతం ఓ రోమియో చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఫిబ్రవరి 13వ తేదీన వ్యాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. దురందర్ లో కమ్మోజీ పాటతో తల్విందర్ ఇమేజ్ స్కైని తాకింది. అంతకు ముందు పలు సూపర్ హిట్ సాంగ్స్ ని అతడు ఆలపించాడు.